Hello everyone, welcome back to our channel, our master English course. Prepositions textual exercise సంబంధించి లాస్ట్ 2 వీడియోస్ లో కొన్ని బిట్స్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఈ వీడియోలో కూడా ఇంకో కొన్ని బిట్స్ ని ఏ బ్లాంక్ లో ఏ ప్రిపోజిషన్ రాయాలి, ఎందుకు రాయాలి అనే రీజన్ తో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే పబ్లిక్ లో గ్రామర్ నుంచి 60 మార్క్స్ ఉంటుంది. ఆ 60 మార్క్స్ కి ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఉండే బిట్స్ నే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ లో ఉండే అన్ని టాపిక్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మీకు నేను డీటెయిల్ గా ఆన్సర్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ చూసి మీరు బాగా నేర్చుకున్నట్లయితే 60కి 60 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో 20 బిట్స్ మీకు ఏ బ్లాంక్ లో ఏ ప్రిపోజిషన్ రాయాలి, ఎందుకు రాయాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ లుక్ డాష్ ద వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలంటే అప్ అనే ప్రిపోజిషన్ మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే లుక్అప్ అనేది ప్రేజల్ వర్బ్. లుక్అప్ అంటే అర్థమైంది సర్చ్ అంటే అన్వేషించడం. ప్రేజల్ వర్బ్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రేజల్ వర్బ్ అంటే ఏంది? ఒక వర్బ్ అనేది ఒక ప్రిపోజిషన్ తో గానీ లేదా ఒక అడ్వర్బ్ తో గానీ కలిసి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇవ్వడాన్ని ప్రేజల్ వర్బ్ అంటాం. వాటిని విడివిడిగా చెప్పుకున్నట్లయితే ఒక మీనింగ్ ఉంటుంది. రెండింటిని కలిపి ఒక ప్రేజల్ వర్బ్ గా చెప్పుకున్నట్లయితే దాని యొక్క మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అంటే అర్థమైంది చూడడం, అప్ అంటే అర్థమైంది పైకి, అంటే పైకి చూడడం అనేది దాని యొక్క మీనింగ్ విడివిడిగా చెప్పుకున్నట్లయితే. అదే ఒక ప్రేజల్ వర్బ్ గా చెప్పుకున్నట్లయితే దాని యొక్క మీనింగ్ ఏంది? సర్చ్ అంటే అన్వేషించడం. ఓకే, లుక్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ అంటే అర్థమైంది డిక్షనరీలో ఆ వర్డ్ ని సెర్చ్ చేయి అనేది దాని యొక్క మీనింగ్. కాబట్టి లుక్ తర్వాత ఏం చేయాలి? అప్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి, ఎందుకంటే అది ప్రేజల్ వర్బ్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఈస్ ద పోలీస్ ఆర్ లుకింగ్ డాష్ ద ఇన్సిడెంట్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలి అంటే ఇంటూ అనే ప్రిపోజిషన్ ని రాయాలి. ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే లుక్ ఇంటూ అనేది ప్రేజల్ వర్బ్. లుక్ ఇంటూ అంటే అర్థమైంది పరిశీలించడం. ఇక్కడ లుకింగ్ ఇంటూ అని ఎందుకు ఉందంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి. అలాగని లేకపోతే లుక్ ఇంటూ అనేది ఉంటుంది. లుక్ ఇంటూ అంటే అర్థమైంది పరిశీలించడం. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇంటూ ద ఇన్సిడెంట్ అంటే అర్థమైంది పోలీస్ ఇన్సిడెంట్ ని పరిశీలిస్తూ ఉన్నారు అనేది దాని యొక్క మీనింగ్. ఇక్కడ ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలి అంటే ఇది ప్రేజల్ వర్బ్ కాబట్టి. లుకింగ్ ఇంటూ అనేది ప్రేజల్ వర్బ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ an atheist does not believe dash the existence of God. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలి అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ రాయాలి. ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలి అంటే దేవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ ని ఎథిస్ట్ నమ్మడు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ హూ డస్ దిస్ బ్యాగ్ బిలాంగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే బిలాంగ్ అనేది ఇప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ ని ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి బిలాంగ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రాయాలి. ఎందుకంటే కొన్ని వర్డ్స్ తర్వాత కొన్ని వర్బ్స్ తర్వాత కొన్ని ప్రిపోజిషన్స్ ఎలాగే రాయాలి అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మీకు ఫ్యూచర్ లో వచ్చినప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుంది. కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అలాగే నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఐ కేమ్ డాష్ ద ఆర్టికల్ ఇన్ ఏ మ్యాగజైన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే అక్రాస్ అనే ప్రిపోజిషన్ ని మీరు యూజ్ చేయాలి. అక్రాస్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే కమ్ అక్రాస్ అనేది కూడా ప్రేజల్ వర్బ్. అర్థమవుతుందా? కమ్ అక్రాస్ అంటే అర్థమైంది టు ఫైండ్ సంథింగ్. ఇక్కడ ఐ కేమ్ అక్రాస్ అంటే ఇది సింపుల్ పాస్ట్ లో చెప్తున్నాం కాబట్టి కేమ్ అక్రాస్ అన్నాం. ప్రెసెంట్ టెన్స్ లో చెప్తే కమ్ అక్రాస్ అంటాం. కమ్ అక్రాస్ అంటే అర్థమైంది టు ఫైండ్ సంథింగ్ అంటే ఏదో ఒకటి కనుక్కోవడం. ఏదో ఒకటి కనుక్కున్నాను లేదా కనుక్కుంటాను అని చెప్పాలంటే కమ్ అక్రాస్ అనే ప్రేజల్ వర్బ్ ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐ కేమ్ అక్రాస్ ద ఆర్టికల్ ఇన్ ఏ మ్యాగజైన్. ఒక మ్యాగజైన్ లో నేను ఒక ఆర్టికల్ ని కనుక్కున్నాను అనేది దీని యొక్క మీనింగ్. కాబట్టి కేమ్ అక్రాస్ అంటే అర్థమైంది టు ఫైండ్ సంథింగ్ అంటే ఏదో ఒకటి కనుక్కున్నాను అని చెప్పడానికి ఈ ప్రేజల్ వర్బ్ ని మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద కార్ కాలిడెడ్ డాష్ ఎ వ్యాన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలి అంటే విత్ అనే ప్రిపోజిషన్ ని రాయాలి. విత్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే కాలిడెడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోస్ విత్ ప్రిపోజిషన్. కాలిడెడ్ అనేది ఎప్పుడు కూడా విత్ అనే ప్రిపోజిషన్ ని ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ రాయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ డాష్ మై మ్యాథమెటిక్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలి అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు రాయాలి.
ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే ఆన్ అంటే అర్థమైంది మీద లేదా పైన. కాబట్టి ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై మ్యాథమెటిక్స్. నేను నా యొక్క మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటున్నాను అంటే మ్యాథమెటిక్స్ మీద అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫ్లాట్ కన్సిస్ట్స్ డాష్ 4 rooms. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఆఫ్ అనేది ఇక్కడ పొసెసివ్నెస్ ని తెలియజేస్తుంది, అంటే కలిగి ఉన్నాను లేదా కలిగి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఫ్లాట్ అనేది 4 రూముల్ని కలిగి ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వి మేనేజ్డ్ టు కోప్ డాష్ ఆల్ ఆఫ్ దీస్ డిఫికల్టీస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఎప్పుడైనా డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తున్నాం అని చెప్పాలంటే ఎప్పుడు కూడా విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి కోప్ అనేది ఎప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ ని ఫాలో అవుతుంది. ఎందుకని ఎప్పుడైనా సరే డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తున్నాం అని చెప్పాలంటే విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సంగీత ఇన్సిస్టెడ్ డాష్ ప్లేయింగ్ హర్ సాంగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే హియర్ ఆన్ ఇండికేట్స్ కాజ్. ఇక్కడ కాజ్ అని తెలియజేస్తుంది. సంగీత ఇన్సిస్టెడ్ దేనికి? ప్లేయింగ్ హర్ సాంగ్. ఆన్ ప్లేయింగ్ హర్ సాంగ్ అంటే అక్కడ కాజ్ అని తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ 70 countries participated dash the Commonwealth Games. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే ఇన్ అంటే లో లేదా లోపల అని అర్థం. కాబట్టి 70 దేశాలు కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాయి అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్లీజ్ రిఫ్రైన్ డాష్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే రిఫ్రైన్ అనేది ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ నే ఫాలో అవుతుంది. రిఫ్రైన్ అంటే అర్థమైంది టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. కాబట్టి రిఫ్రైన్ అనేది ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ నే ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐ విల్ హ్యావ్ టు సీ డాష్ ద అరేంజ్మెంట్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ లెట్స్ స్టిక్ డాష్ అవర్ ఒరిజినల్ ప్లాన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. టు అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే లెట్స్ స్టిక్ అనేది టు అనే ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది కాబట్టి లెట్స్ స్టిక్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. అంటే కొన్ని వర్బ్స్ లేదా కొన్ని వర్డ్స్ కొన్ని ప్రిపోజిషన్స్ నే ఫాలో అవుతూ ఉంటాయి, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నే ఫాలో అవుతూ ఉంటాయి. అవి మీరు అలాగే నేర్చుకుంటూ ఉండాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అలాగే నేర్చుకుంటూ ఉండాలి. ఈ వర్డ్ తర్వాత కంపల్సరీ ఈ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఈ వర్బ్ తర్వాత కంపల్సరీ ఈ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రేజల్ వర్బ్ కాబట్టి అనేటివి మీరు అలాగే నేర్చుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు అవే ప్రిపోజిషన్స్ యూజ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సునీల్ సక్సీడెడ్ డాష్ స్టార్టింగ్ ద కార్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే కార్ ని స్టార్ట్ చేయడంలో అతను సక్సీడ్ అయ్యాడు కాబట్టి, అతను విజయం సాధించాడు కాబట్టి కారు స్టార్ట్ చేయడంలో ఇన్ అంటే అర్థమైంది లో లేదా లోపల, అది స్టేట్ కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ అబ్దుల్ సఫర్స్ డాష్ బ్యాక్ ఏక్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సఫర్స్ అనేది ఇప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ నే ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఎవరైనా ఏదైనా డిసీజ్ నుంచి బాధపడుతూ ఉన్నట్లయితే అక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మీరు చాలా మంది విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ ఉంటారు, అది రాంగ్ అనమాట. కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. మీరు ఆ విధంగా నేర్చుకోవాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అలాగే ఫాలో అవ్వాలి. అలాగే నేర్చుకున్నట్లయితే అవి మీకు ఎప్పుడు కూడా గుర్తుంటాయి. అవి వచ్చిన సందర్భాలలో మీరు అలాగే రాసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సింధూరి టేక్స్ డాష్ హర్ మదర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే టేక్ ఆఫ్టర్ అనేది కూడా ప్రేజల్ వర్బే. టేక్ ఆఫ్టర్ అంటే అర్థమైంది టు టేక్ కేర్, అంటే
జాగ్రత్తగా చూసుకోవడం. వీటి యొక్క మీనింగ్స్ని విడివిడిగా చూసుకున్నట్లయితే వేరే విధంగా ఉంటాయి. ఒక ప్రేజల్ వర్బ్గా చూసినట్లయితే వేరే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇది కూడా ప్రేజల్ వర్బ్ కాబట్టి దీని యొక్క మీనింగ్ టు టేక్ కేర్ కాబట్టి ఇక్కడ టేక్స్ తర్వాత ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే సింధూరి టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే సింధూరి వాళ్ళ మదర్ ని జాగ్రత్తగా చూసుకుంటుంది అనేది దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇది ప్రేజల్ వర్బ్ కాబట్టి టేక్స్ తర్వాత ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ అబ్జెక్టెడ్ డాష్ బీయింగ్ కెప్ట్ వెయిటింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే టు అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. టు అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇక్కడ కూడా అబ్జెక్టెడ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ మామూలుగా వస్తూ ఉంటుంది. అబ్జెక్టెడ్ అనేది టు అనే ప్రిపోజిషన్ ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐఎమ్ షూర్ మూర్తి కెన్ డీల్ డాష్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే విత్ అనే ప్రిపోజిషన్ మీరు రాసుకోవాలి. విత్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే డీల్ విత్ అనేది ప్రేజల్ వర్బ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే హ్యాండిల్. కాబట్టి ఐఎమ్ షూర్ మూర్తి కెన్ డీల్ విత్ ద సిచ్యువేషన్ అంటే నాకు తెలుసు మూర్తి ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలడు అని దాని యొక్క మీనింగ్. డీల్ విత్ అంటే అర్థమైంది హ్యాండిల్. ఓకే, కాబట్టి ఇది ప్రేజల్ వర్బ్ కాబట్టి డీల్ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఇంపాలైట్ టు టాక్ డాష్ పీపుల్ వెన్ దే ఆర్ నాట్ హియర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే అబౌట్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఇది ఒక సబ్జెక్ట్ గురించి ఒక మ్యాటర్ గురించి చెప్తున్నాం కాబట్టి అబౌట్ అంటే అర్థమైంది గురించి. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాలైట్ టు టాక్ అబౌట్ పీపుల్ వెన్ దే ఆర్ నాట్ హియర్. ప్రజలు ఇక్కడ లేనప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడడం అనేది మర్యాద కాదు. వాళ్ళ గురించి అంటే ఇది సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ అబౌట్ అంటే గురించి కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడడం అనేది ఇంపొలైట్ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ అబౌట్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఈ 20 బిట్స్ టెక్స్టువల్ ఎక్సర్సైజ్ లో ఉండే బిట్సే ఇవి. ఈ వీడియోలు మీరు బాగా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో ఇంకొక 20 బిట్స్ ఉన్నాయి. వాటిని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతటితో మీకు టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రిపోజిషన్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ టాపిక్ తీసుకొని దాంట్లో ఉండే టెక్స్టువల్ బిట్స్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ప్రిపోజిషన్స్ వాడడం అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేయాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ నేర్చుకుంటూ వాటిని గుర్తుపెట్టుకుని వాడుతున్నట్లయితే అవి మీకు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.